బ్రేకింగ్ న్యూస్ యుఎస్ కోర్టులో ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ సుంకాలపై అప్పీల్ కోర్టు తీర్పునిచ్చింది. అదనపు టారిఫ్లు చట్టవిరుద్ధమంటూ న్యాయస్థానం తేల్చి చెప్పింది. టారిఫ్లు చెల్లవంటూ తీర్పునిచ్చింది అప్పీల్ కోర్టు. అయినా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. అప్పీల్ కోర్టు తీర్పుపై ట్రంప్ స్పందించారు. సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేశారు. కోర్టు తీర్పు తప్పని, సుంకాలు కొనసాగుతాయంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. తీర్పు అమెరికాను నాశనం చేస్తుందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికానే గెలుస్తుందంటూ ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో భారత్పై అదనపు టారిఫ్లు విధించారు. అమెరికన్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ట్రంప్ టారిఫ్లు. ఆగస్టు 27 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వచ్చాయి. భారీగా నిత్యావసర ధరలు, ఇతర వస్తువులు పెరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా కోర్ట్ ఆఫ్ అప్పీల్ స్పందించింది. అధిక సుంకాలు విధించడం అధికారాన్ని అతిక్రమించడం అంటూ కోర్టు వెల్లడించింది. వెంటనే టారిఫ్లు రద్దు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. కోర్టు తీర్పుపై ట్రంప్ సోషల్ మీడియాలో స్పందించారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై సంచలన కామెంట్ చేశారు. కోర్టు ఆదేశించినప్పటికీ టారిఫ్లు తొలగించమంటూ క్లారిటీ ఇచ్చారు. చివరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గెలుస్తుందంటూ ట్వీట్ చేశారు. ట్రంప్ ఒంటెద్దు పోకడలపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటూ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ తన నిర్ణయాలు మార్చుకోవాలంటూ సూచిస్తున్నారు. మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇక ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన విధించిన సుంకాలు చాలా వరకు చట్టవిరుద్ధమంటూ అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు చెంపపెట్టలా మారింది. అధ్యక్షుడు ట్రంప్ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్లు పెంచినట్టు చెప్తున్నారు. సో 7-4 తేడాతో అప్పీల్ కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు. భారీగా విధించిన సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేస్తాయంటూ కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. మరోవైపు టారిఫ్ల అంశంపై జెఫరీస్ నివేదిక ఒకటి వెల్లడించింది. వ్యక్తిగత కోపంతోనే భారత్పై ట్రంప్ సుంకాలు విధించారంటూ ఆ నివేదిక చెప్తోంది. భారత్ పాకిస్తాన్ ఘర్షణలో మధ్యవర్తిత్వం వహించేందుకు తనను అనుమతించలేదన్న వ్యక్తిగత కోపంతోనే అధ్యక్షుడు ట్రంప్ భారత వస్తువులపై 50% సుంకాలు విధించారంటూ అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జెఫరీస్ అంతకుముందు తన నివేదికలు వెల్లడించింది. ఆ తర్వాత ఫెడరల్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. దీంతో వరుసగా ట్రంప్కు ఎదురు దెబ్బలు తగిలినట్లే అయింది. కానీ ట్రంప్ మాత్రం ఇంకా ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. కోర్టు తీర్పును కూడా ఆయన ఛాలెంజ్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఓవైపు అమెరికా ఫెడరల్ కోర్టు టారిఫ్లకు వ్యతిరేకంగా తీర్పు వెలువరిస్తే మరోవైపు ట్రంప్ మాత్రం అసలు కోర్టు తీర్పును కూడా చెల్లదంటూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, కోర్టు ఏం చెప్పింది, అలాగే ట్రంప్ ఎలాంటి ట్వీట్ చేశారు? అంతర్జాతీయ సుంకాలపై అప్పీల్ కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. అదనపు టారిఫ్లు చట్టవిరుద్ధమంటూ కూడా న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. టారిఫ్ చెల్లమని కూడా ఈ అప్పీల్ కోర్టు తీర్పు ఇచ్చింది. అయినా ట్రంప్ వీటిని న్యాయస్థానాలు కూడా లెక్క చేయకుండా ఇష్టానుసారం ట్విట్టర్ వేదికగా కూడా స్పందించారు. అప్పీల్ కోర్టు తీర్పుపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు. కోర్టు తీర్పు తప్పు, సుంకాలు కొనసాగుతాయంటూ కూడా కోర్టు ధిక్కరణ మొదలుపెట్టారు. అంటే కోర్టు న్యాయస్థానాల్లో సైతం ధిక్కరిస్తూ ఒంటెత్తు పోకడలకు పోతున్నారు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కూడా అమెరికా ప్రజలు అలాగే సొంత పార్టీ నేతలే ట్రంప్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీర్పు అమెరికాను నాశనం చేస్తున్నట్టు కూడా ట్రంప్ ఈ ట్వీట్ చేశారు. అమెరికాని గెలుస్తున్నట్టు కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ టారిఫ్ల వల్ల ఇతర దేశాలే కాదు సొంత దేశ ప్రజలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు అనేది ప్రకారంగా ట్రంప్ విధించిన టారిఫ్ల పైన, అంటే నార్మల్ గా టారిఫ్లు విధించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ అదనపు టారిఫ్లు విధించడం వల్లే ఇటు ప్రజలు కూడా అమెరికా ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే ప్రధానంగా ఈ భారత్ పైన కోపంతో, అంటే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే భారత్ ఈ నేపథ్యంలోనే భారత్ పై అదనపు టారిఫ్లు విధించారు. మొదట్లో 25% టారిఫ్లు విధించారు. అవి ఆగస్టు 7 నుంచి అమలులోకి వచ్చాయి. తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి కూడా ఒక నిబంధన విధించి ఒక వార్నింగ్ కూడా ఇచ్చిన నేపథ్యంలో దేశ ప్రయోజనాల కోసం ఎంతటికైనా తెగిస్తాము, ఏ పనైనా చేస్తాము, కేవలం దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తాం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేయమంటూ కూడా భారత ప్రభుత్వం ఈ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఒక డెడ్ లైన్ విధించి
మరొక 25% టారిఫ్ అదనపు టారిఫ్ విధిస్తాము. ఇలాగే మా మాటలు కూడా ముందుకు వెళ్తే మరిన్ని టారిఫ్ విధించే అవకాశం ఉన్నట్టు కూడా వైట్ హౌస్ వర్గాల నుంచి అయితే భారత్ కు వారికి కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 25వ తేదీ నుంచి మరో 25% అంటే మొత్తం 50% భారత్ విధించిన టారిఫ్లు అనేవి 27 నుంచి అమలుకు వచ్చాయి. దాని ద్వారా దీని ప్రభావం అనేది ఈ అమెరికన్ల పైన తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు కూడా ఈ అమెరికన్ ప్రజలు కూడా నిపుణులు కూడా ట్రంప్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారీగా పెరిగిన నిత్యావసర ధరలు, ఇతర వస్తువులు కూడా ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా కోర్టు అప్పీల్ స్పందించింది. అధిక సుంకాలు విధించడం, అధికారాన్ని అతిక్రమించడం అంటే కూడా కోర్టు ట్రంప్ నిర్ణయాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే టారిఫ్ రద్దు చేయాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక కోర్టు తీర్పుపై సోషల్ మీడియాలో ట్రంప్ స్పందించారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై సంచలన కామెంట్ చేశారు. కోర్టు ఆదేశించినప్పటికీ టారిఫ్ తొలగించమంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అంటే యుఎస్ కోర్టు అప్పీల్ కోర్టు ఇచ్చింది కాబట్టి దీనికి సంబంధించి ఉన్నత న్యాయస్థానానికి వెళ్తారా ఏం చేస్తారని చూడాల్సింది. చివరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గెలుస్తున్నట్టు కూడా ఆయన ట్వీట్ చేశారు. అంటే దీన్ని బట్టి దీనికన్నా పైకోర్టుకు వెళ్ళే ఆలోచనలు ఉన్నారా ట్రంప్? అక్కడ వెళ్తే ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సింది. ట్రంప్ ఒంటెత్తు పోకడలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉందనేది ప్రధానంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ట్రంప్ తన నిర్ణయాలు మార్చుకోవాలని కూడా సూచిస్తున్నారు. అమెరికా ప్రజలు కూడా మొదటి నుంచి భారత్ పై విధిస్తున్న సుంకాల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దాని ద్వారా వారికి కూడా అదనంగా భారం పడబోతుంది. కాబట్టి ట్రంప్ తన నిర్ణయాలు మార్చుకోవాలి అనేది కూడా అందరూ భావిస్తున్నారు. అంటే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు, వివాదాస్పదంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ తనకు అనుకూలంగా లేదు అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ అలాగే భారత్ మధ్య నెలకొన్న ఆపరేషన్ సింధు విషయంలో కూడా తాను మధ్యవర్తిత్వం వహించి అక్కడ కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకునేలాగా నేను మధ్యవర్తి వహించానని ఆయన ప్రచారం చేసుకున్నారు. కానీ దాన్ని భారత్ దాన్ని ఖండించి ఎవరు మధ్యవర్తిత్వం వహించలేదు, ఎవరి మధ్యవర్తిత్వం తమకు అవసరం లేదంటూ కూడా భారత్ ఖండించిన నేపథ్యంలో అది భారత్ మీద కోపం పెంచుకున్నారు. మరోవైపు అమెరికా దేశం వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ లో మార్కెట్ ఓపెన్ చేయాలి, మార్కెట్ లో అంగీకరించాలని కోరిన నేపథ్యంలో మా సొంత దేశానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు సరిపోతాయి, మీ దేశాన్ని మాకు అవసరం లేదంటూ కూడా భారత్ కూడా తెలిపిన నేపథ్యంలో ఇటు చమురు అంశాన్ని తెర మీద తీసుకొచ్చి చమురు కొనుగోలు చేయడం, చమురు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మీ పైన అదనపు సుంకాలు విధించడం ఒక వ్యాఖ్య చేసి మరో 20% అదనపు భారాన్ని భారత్ పై విధించడం ద్వారా ఇటు సొంత దేశ ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చూసుకుంటే ఈ అదనపు టారిఫ్లు విధించడం కూడా అప్పీల్ కోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కోర్టు తీర్పు గెలవదు, మేమే గెలుస్తామంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించిన పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. సో మొత్తం మీద ఈ టారిఫ్లకు సంబంధించి కోర్టు స్పందించిన నేపథ్యంలో ఒక్కసారిగా భారీగా విధించిన సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేశాయంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతానికి పెంచిన టారిఫ్లను అక్టోబర్ నెల మధ్య నాటికి కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతిచ్చారు. దీంతో ఈ నిర్ణయాన్ని యుఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది కోర్టు అనుమతించింది. అప్పీళ్ల కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీంకోర్టులో పోరాడబోతున్నారు. ఇక ఈ నిర్ణయంపై కోర్టును ట్రంప్ విమర్శించారు. తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ వేశారు. అన్ని దేశాలపై విధించిన సుంకాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయని, వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాలను తొలగించాలని పక్షపాత అప్పీళ్ల కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ప్రక్రియలో చివరిగా అమెరికా విజయం సాధిస్తుంది. ఒకవేళ ఈ టారిఫ్లను తొలగిస్తే దేశ చరిత్రలోనే ఒక విపత్తు అవుతుంది. అమెరికా మరింత బలపడాలి, కానీ ఈ నిర్ణయం దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తుంది. వాణిజ్య లోటును పూడ్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవడానికి సుంకాలు ఇప్పటికీ అత్యుత్తమ మార్గం. మన తయారీదారులను, రైతులను అణగదొక్కేందుకు మిత్రదేశాలైనా శత్రుదేశాలైనా అనైతికంగా విధించే తారీఫ్లు, అపారమైన వాణిజ్య లోటు, వాణిజ్య అడ్డంకులను అమెరికా ఎట్టి పరిస్థితులను సహించదు. ఒకవేళ టారిఫ్లు ఎత్తివేస్తే ఈ నిర్ణయం అమెరికాను నాశనం చేస్తుంది. మన కార్మికులను సహాయం చేయడానికి ఇదొక్కటే సరైన మార్గం అని గుర్తుపెట్టుకోవాలి. అమెరికా ఉత్పత్తులను తయారు చేస్తున్న మన కంపెనీలకు మద్దతుగా నిలబడాలి. చాలా ఏళ్లుగా మన రాజకీయ నాయకులు టారిఫ్లను మనకు వ్యతిరేకంగా ఉపయోగించారని, యుఎస్ సుప్రీంకోర్టు సహాయంతో టారిఫ్లను మన దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించి అమెరికా బలమైన ధనిక శక్తిగా మారుస్తానంటూ ట్రంప్ సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్ సారాంశాన్ని ఇప్పటిదాకా నేను మీకు తెలుగులో చదివి వినిపించాను. ఇక్కడ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం అమల్లోకి తెచ్చారు. దీంతో అమెరికా వాణిజ్య భాగస్వాములపై భారీగా సుంకాలు విధిస్తూ వస్తోంది. బేస్ లైన్గా 10% టారిఫ్లు విధించారు. ఇక భారత్పై తొలుత 26% టారిఫ్లు విధించారు. రష్యా నుంచి భారత్ చమురు తక్కువ కొని లబ్ధి పొందుతోందని అనంతరం వాటిని 50% పెంచారు.
ఈ నెల 27 నుంచి పెంచిన టారిఫ్లు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో టారిఫ్లపై ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. మరోవైపు ఇక అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జెఫరీస్ సంచలన ఆరోపణ చేసింది. ప్రధానంగా భారత్ పాకిస్తాన్ ఘర్షణలో మధ్యవర్తిత్వం వహించేందుకు తనకు అనుమతి లభించలేదన్న వ్యక్తిగత కోపంతోనే డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 50% సుంకాలు విధించారంటూ జెఫరీస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. ఏడాది మేలో భారత్ పాక్ మధ్య జరిగిన 4 రోజుల సైనిక ఘర్షణలో జోక్యం చేసుకోవాలని ట్రంప్ ఆశించారంటూ ఆ నివేదిక చెప్తోంది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతం చేసేందుకు తన జోక్యాన్ని అనుమతించలేదన్న వ్యక్తిగత కోపమే ప్రాథమికంగా సుంకాల ఫలితమని తెలిపింది. ఇక ఈ విషయంలో తృతీయ పక్షం జోక్యాన్ని భారత్ ఎప్పుడూ అనుమతించలేదని, ఈ లక్ష్మణ రేఖ కారణంగానే నోబెల్ శాంతి బహుమతి తనకు దానిపై ట్రంప్ పెట్టుకున్న ఆశలు గల్లంతాయంటూ నివేదిక చెప్తుంది. దీంతో ట్రంప్ పప్పులు ఉడకలేదు భారత్ పాకిస్తాన్ విషయంలో. అయితే అందుకే ట్రంప్ వ్యక్తిగత అక్కస్తోనే ఒక్కసారిగా భారత్పై కక్ష తీర్చుకుంటున్నారంటూ కూడా జెఫరీస్ చెప్తోంది. సో భారత్ అమెరికా వాణిజ్య బంధం క్షీణించడానికి వ్యవసాయం మరో ప్రధాన కారణం అంటూ కూడా నివేదిక చెప్తోంది. వ్యవసాయ రంగంలో దిగుమతులకు భారత్ ఏనాడు తలుపులు తెరవలేదంటూ జెఫరీస్ నివేదిక చెప్తుంది. దీంతో ఒకసారిగా ట్రంప్పై వరుసగా విమర్శలు రావడంతో ప్రస్తుతం ట్రంప్ మాత్రం తన వైఖరిని సమర్థించుకుంటూ మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.